హాయ్. హలో. నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'శ్రీవల్లి' ఎపిసోడ్ 73. స్టోరీ చదివే ముందు ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని స్టోరీని లైక్ చేయండి. అప్పుడే బయటకి వచ్చిన భవ్య, ధీరజ్, వల్లిని హాల్‌లో చూసి వీళ్ళేంటి ఇవాళ దుకాణం ఇక్కడ పెట్టారు? వాళ్ళ రూమ్ ఉంది కదా! అక్కడ పడుకోవచ్చు కదా! ఇక్కడికి వచ్చి మరి ఒకరు టీవీ చూస్తూ, ఒకరు ఆఫీస్ వర్క్ చేసుకోవడం ఏంటి? అంత పెద్ద రూమ్స్ ఉండగా అని అనుకుంది. అదే విషయం వెళ్లి విరాజ్‌కి చెప్పడంతో, టీవీ చూడాలనిపించింది ఏమోనే! అయినా వాళ్ళెక్కడ కూర్చుంటే ఏంటి? ఇప్పుడు నీకేమైంది? అన్నయ్య, వదిన హాల్‌లో ఉంటే అని అడిగాడు విరాజ్. నాకేమవుతుందిలే అండి. ఇది వాళ్ళిల్లు, వాళ్ళ ఇష్టం, వాళ్ళ సంపాదన. వాళ్ళ ఇష్టం ఉన్నట్టు చేస్తారు. ఇప్పుడు నేనేమైనా అన్నానా? అని అంది భవ్య. చూడు భవ్య, ఈ మధ్య నీ మాటలెందుకో నాకు వేరేలా అర్థమవుతున్నాయి. నువ్వేదైనా మనసులో పెట్టుకొని మాట్లాడుతూ ఉంటే మాత్రం అదేంటో డైరెక్ట్‌గా చెప్పవే. ఇలాంటి పుసుకులో, గుద్దులాటలు వద్దు అని ముందే చెప్పాను. నీ వల్ల మా ఫ్యామిలీలో ఎలాంటి గొడవలు రాకూడదు అని. ఇప్పుడు నువ్వు అదే చేస్తాను అంటే మాత్రం నేను ఊరుకోను. ఎందుకలా మాట్లాడుతున్నావు? నిన్నెవరైనా ఏమైనా అన్నారా ఇంట్లో? అని అడిగాడు విరాజ్. నన్నెవరేమంటారు? అసలు నేను ఇంట్లో ఒకదాన్ని ఉన్నాను అని ఎవరికైనా గుర్తుంటాయి కదా! అందరూ ఆ పెద్ద కోడలు, కడుపుతో ఉన్న అమ్మాయి గురించి చూస్తున్నారే తప్పితే, చిన్న కోడలు ఉంది. మరి తనకేం కావాలి? తనకి ఏమి ఇష్టం అని అడిగేవాళ్ళు ఎవరున్నారు? నువ్వు పొద్దుననగా ఆఫీస్‌కి వెళ్తావు. ఇక్కడ నన్ను పట్టించుకునేవాళ్ళు ఎవ్వరు నువ్వు వచ్చే వరకు మళ్ళీ నేను రూమ్‌లోనే ఉంటాను. నువ్వు 4 మాటలు మాట్లాడితే తప్పితే, అసలు ఇంట్లో నాతో మాట్లాడేవాళ్ళు, నన్ను పట్టించుకునేవాళ్ళు, నాకు ఏం కావాలి అని చూసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? అని అంది భవ్య గట్టిగా. ఇప్పుడు నీకు ఇంట్లో ఏం తక్కువైందని భవ్య అలా చేస్తున్నావు? వాళ్ళు మాట్లాడకపోతే ఏం? నువ్వేం చేస్తున్నావు? నువ్వే వదిన దగ్గరికి, ప్రసన్న దగ్గరికి, అమ్మ దగ్గరికి వెళ్ళి మాట్లాడొచ్చు కదా! నీ బెడ్‌రూమ్‌లోకి అయితే వాళ్ళు చొచ్చుకొని రారు కదా! నువ్వు వాళ్ళతో కలవచ్చు కదా! వాళ్ళు నీతో మాట్లాడట్లేదు అని నువ్వే అంటే ఎలా? అని అన్నాడు విరాజ్. ఏమో ఈ ఇంట్లో నన్ను తక్కువగా చేసి చూస్తున్నారు అని అనిపిస్తుంది. ఎందుకంటే నేను లవ్ మ్యారేజ్ చేసుకొని వచ్చాను కదా! కట్నం తేలేదు. ఏదీ తేలేదు. మీ పెద్ద వదినేమో కోట్లకు కోట్లు కట్నాలు తెచ్చింది కదా! అందుకే నన్ను తక్కువ చేసి చూస్తున్నారేమో మీ వాళ్ళు అనిపిస్తుంది అని అంది భవ్య మూతి తిప్పుకుంటూ. మా ఇంట్లో వాళ్ళు అలా చూడరు అని నీకు ముందే చెప్పాను భవ్య. అయినా నువ్వు అలా వాగుతున్నావంటే నేనేం చేయాలో చెప్పు? మా వాళ్ళు ఆస్తులకి, అంతస్తులకి వాల్యూ ఇవ్వరే. మనుషుల మనసులని చూస్తారు. అంతే తప్పితే డబ్బు గురించి వాళ్ళు ఆలోచించను కూడా ఆలోచించరు. నీకు ఏం తక్కువైందో చెప్తేనే కదా నాకు తెలిసేది. నీతో ఎవరు మాట్లాడకపోతే నువ్వే వెళ్లి వాళ్ళతో మాట్లాడమని చెప్తున్నాను కదా! నీ పాటికి నువ్వు రూమ్‌లో ఉంటే నీతో ఎవరు వచ్చి మాట్లాడతారు చెప్పు? ప్రసన్న కడుపుతో ఉంది. రేపో మాపో డెలివరీ అవుతుంది. తనని కడిపెట్టుకొని ఉండాలి కదా! అందువల్ల నీతో ఎవరు చక్కగా మాట్లాడట్లేదేమో. దానికే ఇలా అందరి మీద కోపంతో ఉంటే ఎలాగా? రేపటి నుండి నువ్వే అందరితో మాట్లాడు. సరేనా? ఇలా చేసుకునే నువ్వు అందరి దృష్టిలో చెడు కావద్దు అని చెప్తున్నాను. అయినా కూడా నా భార్య ఇలా ఆలోచిస్తుంది అంటే నాకే చెడ్డ పేరు వస్తుంది భవ్య. నిజంగా అర్థమైందా? వాళ్ళు మాట్లాడకపోతే ఏమైందే? నువ్వెళ్లి మాట్లాడు. అప్పుడు అందరూ కలిసినట్టుగా ఉంటారు కదా! ఇలా నీకు నువ్వు ఒంటరిగా ఉంటే ఇలాంటి ఆలోచనలే వస్తాయి భవ్య. అని భార్యకి కాసిన్ని మంచి మాటలు చెప్తూ విరాజ్ ఆమెను జోకొడుతూ పడుకోబెడతాడు. కానీ భవ్య మనసులో ఆల్రెడీ వాళ్ళందరి మీద చెడు భావన అలాగే కోపం నాటుతూ ఉన్నాయి కదా! అవి ఇప్పుడప్పుడే ఎలా పోతాయి? ఇక విరాజ్ అంతగా చెప్పడంతో అతడితో వాదించకుండా సైలెంట్‌గా పడుకుంది. కానీ ఆమె మనసులో రేగిన కోపం మాత్రం అలాగే ఉండిపోయింది అందరి మీద. ఇక ధీరజ్ వర్క్ చేస్తూ టైం చూసేసరికి అర్ధరాత్రి 2 గంటలు అవుతూ ఉంది. చెల్లెలి రూమ్‌లోకి చూసేసరికి లైట్ ఆఫ్ చేసే ఉంటుంది. ఇక వల్లిని లేపి రూమ్‌లోకి వెళ్దామని అనుకుంటాడు. అప్పటి వరకు బానే ఉంది కదా అని వల్లి లేవే రూమ్‌లోకి వెళ్దాం. చెల్లి బానే ఉన్నట్టుంది. లైట్ ఆఫ్ చేసింది. పడుకున్నట్టున్నారు అని ధీరజ్ అనగానే, సరే ధీరా వెళ్దాం పద అని సోఫా సెట్ చేసి ధీరజ్ ల్యాప్‌టాప్ తీసుకొని 2 అడుగులు వేశాడో లేదో ప్రసన్న గదిలో లైట్ ఆన్ అయ్యి చిన్నగా మాటలు వినబడుతూ ఉంటే, ఇక వల్లి ఆగకుండా వెంటనే "అన్నయ్య, ప్రసన్న డోర్ ఓపెన్ చేయండి" అని అరిచింది.
వెంటనే సుధీర్ డోర్ ఓపెన్ చేసేసరికి ప్రసన్న బెడ్ మీద కూర్చొని తన కడుపుని పట్టుకొని బాధగా, చిన్నగా ఏడుస్తూ ఉంటుంది. ప్రసన్నని అలా చూడగానే వల్లి ప్రసన్న దగ్గరికి వెళ్ళి, "ప్రసన్న, ఏమైందమ్మా? పెయిన్స్ వస్తున్నాయా?" అని అడిగింది. "ఏమో వదిన, తెలియడం లేదు. ఇప్పటికి 2, 3 సార్లు వాష్‌రూమ్‌కి వెళ్ళొచ్చాను. కడుపులో అంతా ఎలానో ఉంది. నొప్పి తెలియడం లేదు కానీ అంతా లాగినట్టుగా అవుతుంది. కడుపు కింద" అనగానే, "పెయిన్స్‌నే అనుకుంటా ప్రసన్న. నీకు ఫస్ట్ టైమ్ కదా! తెలియనట్టుంది. ఎందుకు ఇంట్లో ఉండడం? హాస్పిటల్‌కి వెళ్దాం. ధీరజ్, అత్తయ్య వాళ్ళని పిలుచుకొస్తాను" అని వల్లి వెళ్ళి సుభద్ర, అనిల్ గారిని లేపి తీసుకొస్తుంది ప్రసన్న దగ్గరికి. ఆల్రెడీ సుభద్ర గారు ప్రసన్న కోసం హాస్పిటల్‌కి బ్యాగ్ రెడీ చేసి ఉండడంతో, "పద తల్లి, ఏం కాదు. నొప్పులు మొదలైనట్టున్నాయి తల్లి. ఏం కాదమ్మా" అని ప్రసన్నని మెల్లిగా కారు దగ్గరికి తీసుకువెళ్తారు. ధీరజ్ డ్రైవ్ చేస్తూ ఉంటే సుధీర్ ముందు కూర్చున్నాడు. వెనక ప్రసన్నని పట్టుకొని సుభద్ర, వల్లి కూర్చొని ప్రసన్నని ఓదారుస్తూ ఉన్నారు. ఆమెకి అంతకంతకీ నొప్పులు ఎక్కువగా అవుతూ ఉంటే ప్రసన్న కూడా కారులో ఏడుస్తూ, అరుస్తూ ఉంటుంది. "ఏం కాదు ప్రసన్న, అయిపోతుంది. ధీరజ్ త్వరగా పోనివ్వు. తనకి నొప్పులు తట్టుకోవడం అవ్వట్లేదు" అని వల్లి అరుస్తూ ఉంటే, "అయిపోయింది. వచ్చాము హాస్పిటల్‌కి" అని ధీరజ్ అయితే చాలా ఫాస్ట్‌గా వెళ్తూ ఉంటాడు. చెల్లి బాధని చూసి అతడు కూడా బాధపడుతూ. ఇక సుధీర్ భయం అయితే చెప్పక్కర్లేదు. ప్రసన్న అలా ఏడుస్తూ ఉంటే సుధీర్ ప్రాణం పోతూ ఉంటుంది. ఇక అనిల్ గారు కూడా వెళ్దామని చూస్తే ఆ కారు నిండిపోవడంతో వెళ్ళి విరాజ్ వాళ్ళ రూమ్ తలుపు తట్టడంతో, "ఇప్పుడే పడుకున్నాం. మళ్ళీ ఎవరు డిస్టర్బ్ చేసేది" అని భవ్య లేస్తూ ఉంటే, "నేను వెళ్ళి చూస్తాను" అని డోర్ ఓపెన్ చేయగానే, "రేయ్, ప్రసన్నకి నొప్పులు మొదలయ్యాయి. హాస్పిటల్‌కి వెళ్లారు అందరూ. మనం కూడా వెళ్దామా?" అని అడిగారు చిన్న కొడుకుని అనిల్ గారు. "అయ్యో, అదేంటి నాన్న, మమ్మల్ని లేపలేదు. వెళ్దాం పదండి" అని విరాజ్ త్వరగా రెడీ అవుతూ, "భవ్య, నువ్వు వస్తావా? ఇంట్లోనే ఉంటావా?" అని అడిగాడు. "మీరందరూ హాస్పిటల్‌కి వెళ్తే నేను మాత్రమే ఇంట్లో ఉండి ఏం చేయాలి? మళ్ళీ నేను హాస్పిటల్‌కి రాని పేరవుతుంది. పదండి" అని భవ్య కూడా వాళ్ళతో బయలుదేరింది. వీళ్ళు వెళ్ళేసరికి ధీరజ్ ఆల్రెడీ ప్రసన్నని అడ్మిట్ చేసి డాక్టర్ గారితో మాట్లాడగానే, "ఏం ప్రాబ్లం లేదు తనకి. పెయిన్స్ స్టార్ట్ అయ్యాయి. నార్మల్ డెలివరీ జరిగేలాగానే ఉంది. మీరు కంగారు పడకండి" అని చెప్పి ప్రసన్నకి డ్రెస్ మార్చి హాస్పిటల్ డ్రెస్ వేసి ఆమెని డెలివరీ రూమ్‌లోకి తీసుకువెళ్తే భయంగా సుధీర్‌ని పట్టుకొని ప్రసన్న వదలదు. "ఏం కాదమ్మా, అంతా బాగవుతుంది. నువ్వు మన బేబీ ఆరోగ్యంగా బయటికి వస్తారు. సరేనా? భయపడకు" అని సుధీర్ ప్రసన్న నుదిటి ముద్దు పెట్టగానే ఇక ప్రసన్నని డెలివరీ రూమ్‌లోకి తీసుకువెళ్తారు. అప్పటికే పెయిన్స్ చాలా ఎక్కువ అవ్వడంతో ప్రసన్న అరిచే అరుపులకి ఇక్కడ సుధీర్ గుండె గుబేలుమంటూ ఉంటుంది. ఆమె అరుస్తూ ఉన్నప్పుడల్లా కూడా దేవుడిని మొక్కుకుంటూ, "దేవుడా, నా భార్య, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉండాలి" అని కోరుకుంటూ వెంటనే ప్రమీల, జనార్దన్ గారికి కూడా కాల్ చేశాడు. అప్పటికే వాళ్ళు కూడా హాస్పిటల్‌కి చేరుకొని కోడలు ఎలా ఉందో కనుక్కొని కోడలికి సుఖప్రసవం జరగాలి అని, ఇక ప్రసన్న బేబీ బావుండాలి అని అందరూ కోరుకుంటూ ఉంటారు. అలా 2 గంటల నొప్పుల తర్వాత ప్రసన్న అరుపు, ఆ వెంటనే బేబీ ఏడుపు వినిపించగానే అందరి మొహాలు కాస్త రిలీఫ్‌గా అయ్యి సంతోషంగా చూస్తూ ఉన్నారు. బేబీ ఎప్పుడెప్పుడు బయటికి వస్తుందా అని డోర్ ముందుకు వెళ్ళి. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.